జై శ్రీరామ. తమలపాకు విశిష్టత. మన హిందూ పురాణములలో తమలపాకును నాగవల్లి దళము, అమృతవల్లి అనే పేర్లు ఉన్నాయి. దేవతలు, అసురులు క్షీరసాగర మదనము చేసినప్పుడు తమలపాకు చెట్టు ఒకటి ఉద్భవించినది. తమలపాకును కలశ పూజల్లో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడుతారు. పూజల్లో, నోముల్లో, వ్రతాల్లో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు తమలపాకు. పూజల్లో పసుపుతో చేసిన గణపతిని, గౌరీదేవిని తమలపాకుపైనే అధిష్ఠింప చేస్తాము. సర్వదేవతలకు ప్రతిరూపముగా గోమాత వలె తమలపాకు దేవతాస్థానముగా చెప్పబడింది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి, మాంగళ్యదేవి వలె తమలపాకు వైశిష్టాన్ని పొందింది. ముఖ్యముగా ఆంజనేయుని పూజల్లో తమలపాకుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మన పిల్లలు పెళ్ళిళ్ళు సందర్భములో తమలపాకునే ప్రథమముగా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటాము. వివాహ సందర్భములలో వధూవరులకు జీలకర్ర, బెల్లము పెట్టేటప్పుడు తమలపాకును వాడుతాము. భోజనము చేసిన తరువాత తమలపాకును కిళ్ళీగా వేసుకుంటాము. తమలపాకు జీర్ణశక్తిని ఇస్తుంది. ఎంతటి విరోధస్తులనైనా తమలపాకు దగ్గర చేస్తుంది. జై శ్రీరామ.